మొత్తం మొత్తం మట్టి రోడ్లే అండి. అది మనోడు ఒక్కడే ఉంటున్నాడు అనమాట. ఇది రావచ్చు. ఇది ఉగాలి చేపల కూర. హ్యాపీ అంటే చిన్న కారు కూడా ఉంది కానీ బస్సు ప్రయాణం కూడా చేసిన. ఇప్పుడే ఒక బోడా ఆయన అడిగానండి. ఆయన 10,000 షిల్లింగులు చెప్పాడు. అన్నా ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళీ గెలిచాను. సో మనం ఎలా అయితే వచ్చామో అలాగే వెళ్తామండి. పెద్ద డిఫరెన్స్ ఏమండి. గుంటూరు స్టైలేనా అండి? థమ్సప్ అండి. అబ్బో అసలు మామూలు విషయం కాదుగా. ఎన్నాళ్ళు అవుతుందండి. అందరికీ నమస్కారం అండి. మీరు ఒకవేళ గత వీడియో చూడకపోయినట్టే అంటే గత వీడియో చూడండి. హెడ్జాబే ట్రైబ్స్ గురించి చేసాము. అదే వీడియో కంటిన్యూషనే ఈ వీడియో వస్తుందన్నమాట. దటూగా ట్రైబ్స్ అని. అంతేకాకుండా ఇంకొన్ని విషయాలు కూడా చూపించడం జరిగింది. సో ఆలస్యం ఎందుకు, పార్ట్ 2కి స్వాగతం సుస్వాగతం. లెట్స్ గో. సో ఇంకొక ట్రైబ్ కూడా పని ఉన్నారుగా. మళ్ళీ ఇక్కడ దారాడం కుదిరితే మనకి ఆ ట్రైబ్ని కూడా కవర్ చేసుకుని వెళ్దాం. ఆ పేరు గటోగా ట్రైబ్స్ అంట. ఈయన మొత్తం 40,000 అడుగుతున్నారు. ఏది ఇక్కడ ఇదొక 20,000 అదొక 20,000. మళ్ళీ కుదరదుగా, వెళ్ళిపోదాం. ఈ వీడియోలోనే మొత్తం కవర్ చేసినటువంటిది మనకు కూడా. సాధారణంగా ఇలాంటి రోడ్లలో ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరండి. బాగా అలవాటు ఉండి ఈ బోడా నడిపేవాళ్ళు, ఎక్స్పర్ట్లు మాత్రమే వెళ్ళగలరు అనమాట. ఇక్కడ చూశారు కదండి, ఎంత అడవిలో కూడా ఒక ATM టైపు. వీళ్ళకి ఎంపేసా డబ్బులు చేయించామనుకోండి, మన తెలుగు వాళ్ళకి ఎవరో ఒకరికి ఫోన్ చేసి ఒకవేళ మీ దగ్గర ఉన్న చేయితే మనకి క్యాష్ ఇస్తారనమాట. బాగుంది ఇంత అడవిలో కూడా. అబ్బో అమ్మ ములుగుచ్చుకున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వచ్చేసామండి దటోగా ట్రైబ్స్ దగ్గరికి. దటోగా ట్రైబ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటారు. నమస్కార్. మన ఇండియన్ కల్చరు ఆడావిడ ఈవిడేదో అంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు. ఓ సేయు యా బాబా సేయు బాబా వచ్చేసింది. యువర్ దటోగా ట్రైబ్. సో ఆవిడ మాట్లాడేది నాకు ఒక ముక్క అర్థం కావట్లేదు. వీళ్ళు ఈ విధంగా ఉంటారండి. వీళ్ళ గురించి ప్రత్యేకతలు ఏంటో, వీళ్ళు నృత్యాలు అంటే నృత్యాలు డ్యాన్స్ చేస్తారంట. సో అవి కూడా కాసేపు చూసి మొత్తం వీక్షిద్దాం. ఇంకా వస్తున్నారు బ్యాచ్ అంతా కూడా. ఇప్పుడు మనకు వచ్చేసి ఆవు పాలు పిండుతున్నారు ఇక్కడ ఈ దటోగా ట్రైబ్స్. ఈవిడ ఈ విధంగా ఉన్నారు మొత్తం కూడా. చెప్పులు వేసుకున్నారు, వస్త్రధారణ బాగుంది. సో ఆవు పాలు పిండుతున్నారు. ఇక్కడ బర్రె పాలు దగ్గర ఆవు పాలే. నేను కాసిన అడిగి ఆవు పాలు తాగుతానని పిండిమని పిండిస్తారు. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏదో వీళ్ళ గురించి చెప్తా అన్నారు తెలుసుకోవడానికి, ట్రైబ్స్ గురించి. ఓ అందరూ అంతే ఉన్నారుగా. ఈవిడ బంగారపు లాంటిది ఏదో మెళ్ళ వేసుకుంది, అదే భూచక్రంలా ఉంది. వస్త్రధారణ చూడండి ఎలా ఉందో ట్రైబ్స్ది. ఇంట్లో తీసుకెళ్తున్నారు, ఉంచుతారే వేసేస్తారు, లేపేస్తారు నన్ను ఒక్కడిని చేసి. ఓ లోపల హ్యాండ్ క్రాఫ్ట్స్ ఇందా మనం చూసాం కదండి. ఇవన్నీ వీళ్ళే తయారు చేస్తారా నాకు డౌటే. ఇవన్నీ వీళ్ళు ఇంకా ఇట్లా ఉన్నాయి లోపల. డోర్లు లోపల వచ్చేసి ఈ విధంగా ఉందండి ఇల్లు మొత్తం. బ్రదర్, if rain is coming, no problem? No problem. This is waterproof. Waterproof? Yes. Okay, ఇదంతా వాటర్ప్రూఫ్ అంట. వర్షం పడినా ఏం ఇబ్బంది లేదంట. But in rain season here is hot. Yeah. Outside is cold. Oh, really? But on dry season outside is hot. Okay. Inside is cold. Oh, See now. amazing. How do you feel? Amazing. Yeah. This is milk for me? Drink a milk for you. Yeah. చాలా తక్కువ. What is this? This is put milk from the. This is powder? Now they put milk to the colorage for making a taste. Good taste. Good taste. Yes. కలర్, షుగర్ ఏదో కలిపారు దీంట్లో.
బాగుంది. వెరీ టేస్టీ. ఐ వాంట్ మోర్ మిల్క్. ఐ వాంట్ నో. You want more? ఎస్, అడగడంలో తప్పలేదు. బాగుంది అన్నప్పుడు. Say you miss. Hello. ఓ హలో, హౌ ఆర్ యూ? యా 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 యా. సూపర్. ఏం డబ్బులు ఇస్తే పోతారేమో, వెళ్ళేటప్పుడు తాగుదాం డబ్బులు ఇచ్చి. వీళ్ళు అంతే పెట్టేస్తున్నారా? నాకేం కాదు కదా, నాకేం కాదు కదా. వాట్ ఈస్ దిస్? ఏమంటున్నారు వాళ్ళు? ఓకే. Good. Yes, very tasty. We make the fire and then on the colorways to make a taste for the milk. Oh. ఇవన్నీ కూడా అంటండి, ఇవన్నీ కూడా బయట లోకల్ మార్కెట్లో కొని పోసలు వీళ్ళు జస్ట్ దాంట్లో చేతులతో అంటారంట. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇంకా ఇది ఒక బిజినెస్. ఇంకా This the first one and then this. ఏదో చేస్తున్నాడు. యా. ఓ కుకింగ్, ఫర్ కుకింగ్. For making a polenta and then they cook ugali. ఓకే, ఉగాలి. ఓకే ఓకే, ఇక్కడ మిక్సీలో అయ్యే ఉండవండి. కెన్ యూ షో మీ లైక్ The women. ఓన్లీ ఉమెన్? Only women. యా, ఓకే, డూ The other one, she's going to take animal, the part of animal skin to come and put over there, and then kneel down, start to ground. ఓ, ఏం చేస్తుంది? యానిమల్ స్కిన్. దిస్ ఈజ్ యానిమల్ స్కిన్? Yes, this is cow skin. కౌ స్కిన్. Cow. ఆవు తోలు అంటది. యా, ఐ నో ఆవు. యా, ఐ నో కౌ. హలో, అందరు షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు. ఏం ఫాక్స్. ఏం చేస్తుందో ఏంటి ఆవిడ? ఏం చేస్తుంది ఆవిడ? ఇప్పుడు గమనించాను, వీళ్ళ చెవికి బొక్క ఉంది, చూసారు కదా, అది హోల్. అది ఇంకోటి, వీళ్ళ చెవికి కూడా ఇక్కడ ఒక బొక్క ఉంది, పెద్ద బొక్క. అది ఎంత పెద్ద బొక్క ఉంటే అంత స్ట్రాంగ్ ఏమో. సో ఈవిడ అడ్డం వస్తుంది, రుద్దుతుంది. ఆ పప్పులు వేసి వాళ్ళు ఆ మొక్కజొన్న ఏదైతే ఉన్నాయో మొత్తం కూడా పిండిలా చేసుకొని దాంతో ఉగాలి అండి. ఉగాలి అంటే ఒక ఉప్మా టైప్లో ఇక్కడ చేసుకొని తింటారు. అది చాలా వరస్ట్గా ఉంటుంది టేస్ట్, బట్ అయినా కానీ వీళ్ళు తింటారండి, ఎందుకంటే అది ప్రోటీన్ ఫుడ్ అంటే మరి వాళ్ళకి తెలిసింది అదేలే. సో అది నేను కూడా చాలాసార్లు తిన్నా ఉగాలి. బట్ ఉగాలి పిండి ఇలా తయారు చేస్తారని ఇప్పుడు చూస్తున్నాను నేను, న్యాచురల్గా, సహజ సిద్ధంగా. వీళ్ళంతా ఇంకా వాళ్ళ చేత చేయించుకుంటున్నారు. అది ఇప్పుడు వీళ్ళు పాటలు పాడతారంటండి. పాటలు పాడడానికి మరి లోపలే పాడతానంటే, నేను లోపల పాడితే మరి వీడియో తీయడం కష్టం అవుతుంది కదండి, బయటికి వెళ్దామంటే సరే అన్నారు. వీళ్ళంతా కూడా ఇప్పుడు బయటికి వస్తారు. అబ్బో, గాలి మామూలుగా రాట్లా. Why me horga janda boshte we jediya. Why me horga janda boshte we jediya. Yes, yes. Come on. No.
No dance? No, this is the women only, but Yeah. person. Okay. చూసాం కదండి దటోగా ట్రైబ్స్ ఈ విధంగా ఉంటారు, ఆ విధంగా పాటలు పాడతారు. మగవాళ్ళు ఈ విధంగా ఉంటారండి. యా హలో వీళ్ళు ఈ విధంగా ఉంటారు. వీళ్ళు వచ్చేసి డ్యాన్స్ ఎందుకు వెళ్ళేదంటే ఓన్లీ ఫెస్టివల్కే వేస్తారంట డ్యాన్సులు. ఏదైనా కళ్ళు వాసన వస్తుంది. బ్రదర్ వాట్ ఈస్ దిస్? This is a real calabash for making the traditional alcohol, traditional beer. Oh, can you show me? Traditional beer. Traditional beer, they have already drink it. Oh, so No beer? no beer now. Yes. Already Just తాగేసి making a fire, as you see here. There is a ఖాళీ అయిపోయింది. ఇలా ఉంటారండి. ఇంకా దటోగా ట్రైబ్స్. సో అది అంతా మామూలుగానే ఉన్నారండి. ఏదో ఇంకా మన వాళ్ళు చూడాలి, మన వాళ్ళు చాలా రోజుల నుంచి ట్రైబ్స్ని చూపించు అని కామెంట్లు కాబట్టి ఇంకా చూపించాల్సి వస్తుంది. నాగరికతో పాటు ఏంటంటే అండి ట్రైబ్స్ కూడా అంతరించిపోతున్నారు. ఇంకా వాళ్ళు వస్త్రధారణ అదంతా చూడండి. ఒకప్పుడు ట్రైబ్స్ అంటే వాళ్ళ బట్టలు కానివ్వండి, ఏవైనా కానివ్వండి, అచ్చంగా జంతువుల చర్మాలతో వేసుకునేవాళ్ళు. రాను రాను కాలక్రమేణా మొత్తం జీన్స్ ప్యాంట్లు కానివ్వండి, టీషర్ట్లు కానివ్వండి, మొత్తం అసలు ఇంకా ట్రైబ్స్ అనే జస్ట్ ఇంకా ట్రైబ్స్ అని చెప్పుకుంటున్నారు అంతే. ఇంకా కానీ కొన్ని ఆచారాలు ఫాలో అవుతున్నారు, అన్నీ కూడా ఫాలో అవ్వట్లేదు మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో వాళ్ళ ఇల్లులు కూడా రాను రాను మోడర్న్గా తయారవుతున్నాయండి. అది చాలా మంచిదే చెప్పాలంటే. అక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు ఆడవాళ్ళు, వాళ్ళ వస్త్రధారణ ఇంకో రకంగా ఉంది. బ్రదర్ వి గో దట్ సైడ్ మేకింగ్. దగ్గరికి వెళ్ళి చూద్దాం అటు కూడా. ఇక్కడ ట్రైబ్స్ చిన్నపిల్లలు చూసుకుంటే ఈ విధంగా ఉన్నారు. పేరు భలే ఉంది ఇది. కుక్కలు కాపలా అనుకుంటా. ఇదిగోండి ఇక్కడ అంతా కూడా ఆడవాళ్ళే. కెన్ వి గో ఇన్ సైడ్? యా ఇదిగోండి ఈ విధంగా ఉన్నారు ఇక్కడ. అదిగోండి అది తింటున్నారా? ఓకే ఈటింగ్. ఓహ్ వాట్ దే ఆర్ ఈటింగ్. ఐ కమ్ ఇన్ సైడ్. ఏం తింటున్నారు వీళ్ళు? దిస్ ఈజ్ ఉగాలి. ఓ ఎంజాయ్. నాకు చాకలేస్తుందిరా మిమ్మల్ని చూస్తుంటే. భలే ఉంటారు వీళ్ళు మాత్రం. ఆడు భలే ఉన్నాడు. ఓకే ఈటింగ్. ఈవిడ వస్త్రధారణ ఈ విధంగా ఉంది ట్రైబ్స్. This is Ugali. Oh, this is knife. Yeah, I see Ugali. Where is Ugali? Oh, this is after making. We will eat some. Oh yeah. Just like a spoon. I want to know the taste. కొంచెం అది అడిగాను తిని చూద్దామని ఎలా ఉంటుంది ఏంటో. అది కూడా తిని చూడాలే. జస్ట్ 1 spoon. యా అంతకుమించి ఎక్కువ తినలేము మనం. యా పిండి సేమ్ వినాయక చవితి రోజున మనకు కుడుములు పెడతారండి. సేమ్ అదే కుడుము, కాకపోతే స్వీట్ లేదు అంతే. తినేసి దీంట్లో స్వీట్ యాడ్ అయింది అనుకోండి నా సామిరంగా మామూలుగా ఉండదు. కుడుమే ఇంకా వినాయక చవితి తినే కుడుము లాంటిదే. నేను తిన్న ఉగాలి వేరు, ఈ ఉగాలి వేరు. ఓకే అవుట్ సైడా ఈడెవడరా దెబ్బ తినడానికి మా ఇళ్ళలో వచ్చాడు అనుకుంటున్నాను. ఇళ్ళ పైన ఇవి పెట్టారు శంకాల మాదిరిగా ఉన్నాయి. ఏంటి వాట్ ఈస్ దిస్? ఏ కాయల్లా ఉన్నాయి. వీటిని కోసి తయారు చేస్తారు ఏమైనా. ఇళ్ళ పైన వేసారు ఎండడానికి అనుకుంటా. వేసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. చివరికి డబ్బులు అండి అప్పటిలాగా జేబులో పెట్టుకొని ఉంచుకున్నాను ముందుగానే ఓ పక్కకి వెళ్ళి 40,000 షిల్లింగ్లు.
అంటే మీకు ఎప్పటిలాగే స్క్రీన్ పైన ఇస్తున్నాను చూసుకోవచ్చు. నమస్కార్ నమస్కార్ ఇండియన్ స్టైల్. Asante sana. యా అశాంతే Asante. అశాంతే. మంకీ ఫాక్స్ వస్తుంది, ఇట్లా మన షేక్ హ్యాండ్లు ఇచ్చుకోకూడదు. ఎలాగో ఇచ్చాను కాబట్టి ఇస్తున్నాను, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. బీ వేర్ ఆఫ్ మంకీ ఫాక్స్ ఈజ్ వెరీ స్ప్రెడింగ్ ఫాస్ట్లీ, సో యూ టేక్ కేర్. యా వెరీ స్ట్రాంగ్ యువర్ బాడీ. ఓకే, సో ఏదో తెలుసుకుందాం అనుకున్నాను, నాకేం తెలిసినట్టు అనిపించట్లే వీళ్ళ దగ్గర. ఇట్రా షో షో సి సి కమ్ 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 క్లోజర్. చూస్తున్నారు కదా ఇక్కడ చెవులకి ఎంత రౌండ్గా పెద్ద పెద్దవి ఉన్నాయి. సో ఇంకా ఎలా ఉంటారన్నమాట ట్రైబ్స్, దటోగా ట్రైబ్స్. సో అది అంతా ఈ విధంగా ఉంది. అంతా నార్మలే అండి, డబ్బు ఉంటే ఏదైనా అయిపోయింది, డబ్బులు ఇచ్చేసాం. సో నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి ఆవుల్ని కాసుకుంటూ బతుకుతారంట. సో అది ఇంకేముంది, వెళ్ళిపోదాం, బాగా ఆకలేస్తున్నాం, తినాలి. బ్రదర్ గో టు మంగోలియా. యా మంగోలా. మీకు ఇచ్చిన డబ్బులు కాదనుకుండా మళ్ళీ టిప్ అడిగాను నేను. ఇదిగో వాళ్ళకి ఇవ్వడానికి, అంటే ఇదిగో 2000 షిల్లింగ్లు. ఎంజాయ్ పండుగ. ఓకే టేక్ కేర్, బాయ్. దేబోమా. సో ఇంకా నేనైతే మనోడి బండి మీద మొత్తం మనోడే, ఇంకా వచ్చేసి మాట్లాడేసుకోవడమే. అంతా బిజినెస్. డబ్బు ప్రపంచాన్ని వెళ్తుందండి, డబ్బు లేనిదే ఏం జరగదు. వెళ్ళేటప్పుడు చెప్పే కదండి, ఇక్కడ ఎంపేసా లాగా ఒకటి ఉంటుంది ఏటీఎం మాదిరిగా. ఇక్కడికి మనం వచ్చేసి డబ్బులు వీళ్ళకి ఫోన్పే లాగా కొట్టించి తీసుకోవచ్చు అని చెప్పి సిస్టమ్ బాగుంది. ఇక్కడ ఇది బయట నుంచి చూపిస్తాను ఒకసారి. ఊరవతలండి, ఎక్కడో ఊరవతల ఇట్లా ఉంటుంది. దీంట్లో ఎక్కడ ఏమీ లేదు, ఒక్కటే ఉందంట ఇటు మంగోలా దగ్గరలో లిమిట్స్లో. వీళ్ళకి నేను ఇప్పుడు ఏం చేశానంటే, నా దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయండి, లిమిటెడ్గా తెచ్చుకున్నా. ఎందుకంటే ఇట్లాంటి చోట్లకి వచ్చేటప్పుడు ఎక్కువ మనీ తెచ్చుకోకూడదు. చిన్న బ్యాగ్, ఒక జత బట్టలు నిన్న వచ్చా కదా, ఇట్లా పెట్టుకొని వచ్చేసాను అనమాట. ఇప్పుడు మన తెలుగు అన్న అరుషాలో ఉన్నాడు కదా, అన్న వీళ్ళకి కొంచెం మనీ కొట్టండి, నేను రాగానే ఇస్తానన్నా అని చెప్తే అన్న కొడతానన్నారు. సో అదనమాట, వీళ్ళకి ఇప్పుడు అన్న మనీ కొట్టేస్తే నాకు ఇస్తే నేను ఆ డ్రైవర్కి మనీ ఇచ్చేసేయాలి. ఇచ్చేసి ఫుడ్ కడుపు ఆకలేస్తుంది బాగా, తినాలేమైనా. ఇదిగోండి 60,000 షిల్లింగ్లు అయితే ఇచ్చేసారండి వీళ్ళు. ఇప్పుడు దీంట్లో 40,000 షిల్లింగ్లు. ఇతనికి మనకి 2 ట్రైబుల్ని చూపించాడుగా. సర్లే, ఎంజాయ్ పండుగ. ఓకే, ఆర్ యూ హ్యాపీ? Yes, I'm happy. యా, యూ డ్రాప్ మీ మంగోలా. Yes, let's go. యా వెన్ యూ డ్రాప్ మీ మంగోలా. సో ఇన్ మంగోలా బ్రదర్ ఐ విల్ గెట్ యూ స్టాండ్. యా ఏదో చెప్తున్నాను అర్థం. మొత్తం డస్ట్. నేను ఇచ్చిన డబ్బులకి ఇదిగో మనం వెళ్ళాల్సిన వెహికల్ ఇట్లాంటివే. ఓ ఇదే కదా, వెనక్కి వచ్చేసాము మొత్తం. ఇట్లా బైక్ ఉండడం ఎంత అడ్వాంటేజో. ఇప్పుడు మంగోలా కూడా వెళ్తున్నామండి. అంటే మనం వచ్చిన రూట్లోనే వెనక్కి తీసుకొచ్చి షార్ట్ కట్లో ఇటుకుండా తీసుకెళ్ళిపోతున్నాడు. మంగోలా అయితే పోయి మంగోలాలో ఏదైనా ఫుడ్ తిని ఆ మంగోలాలో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. మొత్తం మట్టి రోడ్లే అండి. అది వ్యవసాయం అంటారా, అదన్నా మొత్తం రైతుల్లా ఉన్నారే. అన్నీ వింత చెట్లు. అసలు ఎలా బతుకుతున్నారేంటో నాకైతే అర్థం కావట్లేదండి బాబు. ఏమీ లేవు వీటి అసలు, వీళ్ళకి జీరో. అబ్బో, మనోడు ఇల్లు చూపిస్తా అంటే తీసుకొచ్చాడు. పెద్ద కోళ్ళు ఉన్నాయి ఇక్కడ. దీన్ని ఇంత పెద్ద కోడి ఉన్నా ఉపయోగం లేదండి, ఎందుకంటే వీళ్ళకి వండితే మన టేస్ట్ రాదు. అదే మనోళ్ళు వండితే మామూలు కూడదు. యా దిస్ ఈజ్ యువర్ హోమ్. Yes, I'm home. వేర్ ఈజ్ యువర్ ఫ్యామిలీ? నో ఫ్యామిలీ, రియల్లీ? మనోడు ఒక్కడే ఉంటున్నాడు అనమాట. ఇదిగో బాగానే మెయింటైన్ చేస్తున్నాడులే. కెన్ ఐ కమ్ విత్ మై షూ? Yes, come. యా, షూ వేసుకొని రావచ్చు. Don't worry. Come sit here. యా మొత్తం చేంజ్. Yeah. అమ్మాయిల బొమ్మలు మొత్తం అసలు మామూలు లేదుగా. Look here. దిస్ ఈజ్ యువర్ బెడ్. Yes. దిస్ ఈజ్ యువర్ పర్మనెంట్ హోమ్ ఆర్ రెంటల్ హోమ్ బ్రదర్? Yes. రెంట్ ఆర్ పర్మనెంట్? యువర్ ఓన్ హౌస్? Rent. My house. ఓ ఓన్ హౌస్. వెరీ గుడ్ బ్రదర్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ షూ కలెక్షన్. చాలా షూ కలెక్షన్స్ ఉన్నాయి. మంచి స్టైల్ మెయింటైన్ చేస్తున్నాడు. జాకెట్స్ గ్రేట్ బ్రదర్. ఎగ్స్. వేర్ ఈజ్ యువర్ కిచెన్? Kitchen. యా. Is here. ఓ దిస్ ఈజ్ యువర్ కిచెన్. యా చూడలా. ల్యాండ్ చిన్నదైనా కానీ, ఇల్లు చిన్నదైనా కానండి మనోడికి అదిగోండి వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. 24 గంటల వాటర్ అంట. నేను అనుకున్నా ఇన్ని రోజుల నుంచి వీళ్ళకి వాటర్ వెళ్ళారా బాబు అని.
ఇక్కడైతే వీళ్ళకి వాటర్ ఉంది, 24 hours వాటర్ వస్తుందంట, ఇబ్బంది లేదు. మంచి విషయం. ఎప్పటికైనా మనోడి కోరిక ఇక్కడ పెద్ద గెస్ట్ హౌస్ కట్టేసుకుందామనంట, పెద్ద గెస్ట్ హౌస్ ఇల్లు కట్టుకుందామని కోరిక అంట. సరే, యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ బ్రదర్. డోంట్ వరీనా, సంబంధం లేదే. సర్లే అండి, మనం వచ్చిన రూట్ ఇదే అనమాట. చూశారు కదా, పెట్రోల్ అవన్నీ అమ్ముతున్నారు. పెట్రోల్ స్టేషన్ లేని దగ్గరలో లేవు కదా, అందుకని ఇక్కడ అమ్ముతున్నారు పెట్రోల్. ఇంకా మంగోలాలోకి వచ్చేసామండి. మంగోలా అంటే ఏదో అనుకున్నా కానీ మంగోలా పెద్దదంట, కానీ మొత్తం ఎడారిలాగే ఉంది ఎటు చూసుకున్నా కానీ. ఫుడ్ ఎక్కడ దొరికిద్దో ఏంటో బ్రదర్. ఫుడ్ ఒక హోటల్ దగ్గరికి అయితే వచ్చాం. ఏం దొరికిద్దో ఏంటో. ఇక్కడ బైకులు రిపేర్ చేస్తున్నారా. ఇప్పుడు తినే మరాగి మిచ్చిలి లేదంట వీళ్ళ దగ్గర. ఏదో ఒగాలి ఉందంట. ఒగాలి అను చేప. దిస్ ఈజ్ ఫిష్. ఓకే, స్మాల్ ఫిష్, చిన్న ఫిష్. దగ్గా. వెరీ మరాగి. వాట్ ఇస్ కాల్? ఉగాలి. వెరీ ఈజ్ ఉగాలి? పొయ్యి మీద ఉందా ఉగాలి? యా, ఓకే బ్రదర్, వి ఈట్ ఉగాలి. యా, యూ ఈట్ ఉగాలి? యా, వి బోత్ ఆర్ ఈట్ ఉగాలి. యా, ఇద్దరం కలిసి చేద్దాం. ఇది ఉగాలి చేపల కూర, సుకుమా టైపు చెప్పేసాము. బాగుంది. పుల్లంగా ఉంది. పెరుగు అంటే ఇది చూస్తున్నారు కదా. మనోడు కూడా ఫుడ్ పెట్టిచ్చేసాం, తిన్నాడు, హ్యాపీ. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ మంగోలా చూస్తానికి ఏం లేదండి, మొత్తం ఇంతే ఉంటుందండి. ఇంకా ఈ మట్టి రోడ్లు, అసలు సిమెంట్ రోడ్లు లేవు, కాలువలు కూడా లేవండి ఇటు. మొత్తం ఎట్లా ఉంటున్నారు ఏంటో వీళ్ళంతా కూడా. నిజం గ్రేట్. మొత్తం అసలు చూడండి ఎలా ఉందో, ఏదో ఎడారి మాదిరిగా ఉంది మొత్తం. ఇంకా బ్రదర్ ఏంటంటే నన్ను ఇక్కడ బస్సు జీప్ మనం వచ్చాను చూడండి, అలాంటి వ్యాన్ దగ్గర మనల్ని దింపేస్తాడు. ఇంకా అతని పని అయిపోతుంది దాంతో. మొత్తం బ్రదర్కి 40,000 షిల్లింగ్లు ఇచ్చాం. ఏది మొత్తం A to Z ఏదైనా కానీ దింపేంతవరకు. మనం వచ్చిన లాంటి వెహికల్ కరాటు వెళ్తుందంట. కరాటు వెళ్ళడం, కరాటు నుంచి ఇక్కడికి రావడం వెహికల్ పని. సో ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. వెళ్ళేందుకు 5,000, వచ్చినందుకు 5,000. పర్లా. ట్రాన్స్పోర్టేషన్ చాలా చీప్ ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియో మనం ఇంకా ఎంజాయ్ చేద్దాం. కరాటు వెళ్ళాలి, కరాటా నుంచి మళ్ళీ అరుషా వెళ్ళాలండి. అరుషాలో మన తెలుగు వాళ్ళ దగ్గరే మన సామాన్లు అన్నీ ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి రీచ్ అయిన తర్వాత వీడియో ఎండ్ ఉంటుంది. బాయ్. మంకీ బాక్స్ వస్తుంది కాబట్టి షేక్ అండ్ మాకు నాకు వస్తే వచ్చిందిలే. సరే, బాయ్, టేక్ కేరా. ఓకే. యా, షూర్ బ్రదర్, ఐ విల్ కమ్ అగైన్. ఖచ్చితంగా మళ్ళీ రావాలండి తాంజానియా. చాలా టూరిజం స్పాట్లు ఉన్నాయి ఇక్కడ. సో నో ఫ్రెండ్ బ్రదర్, థ్యాంక్ యూ. అశాంతే, మనం వస్తున్నామని చెప్పి ముందర కూర్చోడానికి కొంచెం స్పేస్ ఇచ్చారు. నిజంగా మంచి వాళ్ళండి వీళ్ళు, గుడ్ పీపులా. విదేశీయులు అంటే కొంతమంది గౌరవం కూడా ఉంది, ఎందుకంటే మన రంగు అదంతా గల కారణం వల్ల. ఫైనల్గా వచ్చేసాం అనమాట. ఇక్కడ నుంచి మనం ఎలా అరుషా ఏంటి అని అనుకుంటున్నాము. బయట వీళ్ళు చాలా మంది అడుగుతున్నారు. మై ఫ్రెండ్ అరుషా. ఎంత డిమాండ్ రా బాబు అరుషా వెళ్ళడానికి. ఇట్లా కరాటే దిగాము. అరుషా, హౌ మచ్ టికెట్? About 7,000 Tanzania money. ఓకే, ఐ వాంట్ ఫ్రంట్ సీట్. ఫ్రెండ్స్ అంటే ఇదే ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే చిన్న కారు కూడా ఉంది, కానీ బస్సు ప్రయాణం కూడా చేసినట్టు. వెర్ ఇస్ ద సీట్? సీట్స్ ఉన్నాయి దీంట్లో వెళ్ళాలని లేదు యాక్చువల్గా, మరి ఇంకా తప్పదు కదా, వేరే ఆప్షన్ లేదు. ఒక సీట్ ఉంది, చిన్న సీటు. వెనక వాళ్ళు ముందుకు వెళ్ళాలన్నా కానీ అంతే. ఇంకా ఎక్స్పీరియన్స్. సో మనం ఎలా అయితే వచ్చామో అలాగే వెళ్తామండి, పెద్ద డిఫరెన్స్గా ఉండదు. అసలు టికెట్లు వచ్చేసి ఆ విధంగా ఇస్తున్నారండి. ఈ విధంగా అయితే ఉంది టికెట్. మాజూషా ఎక్స్ప్రెస్ ఎన్ని అంతే. ఇంకా లగ్జరీ బస్సులు అయితే ఉండవు, ఎందుకంటే ఒక చిన్న టౌన్ కదా ఇది. చెప్పాలంటే ఒక టౌన్ అంటే విలేజ్ లాంటి టౌన్.
అక్కడక్కడ బస్సుల్లో ఇట్లా అమ్ముతూ ఉంటారండి. ఫుడ్ పరంగా అసలు ఇబ్బంది లేదు, అన్ని రకాలు కోడిగుడ్లు కానివ్వండి అన్నీ. ఇంకా ఎంతసేపటితే ఏంటో మండేలా రెస్టారెంట్ అంట. ఇప్పుడే బస్సులో నుంచి అయితే దిగేసానండి. నేను ఎట్లా దిగానంటే అరుషా గూగుల్ మ్యాప్ పెట్టుకున్నాను, ఇట్లా అరుషా బస్ స్టాండ్ అని పెట్టుకున్నాను. ఇంకా ఒక 2 కిలోమీటర్లు ఉందనగా దిగేసాను అనమాట. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఒకటే బోడా కదా ఈ సరౌండింగ్స్లో, ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. పెట్రోల్ పంపులు ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ దగ్గరలో బోడా స్టాండ్ ఎక్కడైనా ఉంటే వెతుక్కొని వెళ్ళిపోవాలి. బోడా పోతే ఈ నైట్ ఫుడ్కి మన తెలుగు వాళ్ళే ఎవరు ఇన్వైట్ చేశారంట. వాళ్ళ ఇంటికి వెళ్ళి కడుపు నిండా మెక్కేసేయచ్చు. ఫుడ్ పరంగా ఇబ్బంది ఉన్నట్లు ఎక్కడికి వెళ్ళినా. వీళ్ళు మసాయి ట్రైబ్స్, ఆ కండవాళ్ళు తేలించుకొని ఉంటారు ఆ మాదిరిగా. ఒక పెట్రోల్ పంప్ ఉంది కదండి, ఇక్కడ వాష్రూమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. పెట్రోల్ పంప్స్లో మాల్స్లో అసలు డైరెక్ట్గా వెళ్ళిపోవడమే, ఎందుకంటే అది ఒక రైట్ అన్నమాట మనకి యూజ్ చేసుకునే రైట్. సో డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. అది కూడా అక్కడే ఉన్నాయి, చూస్తున్నారు కదా వాష్రూమ్స్. అయితే ఇక్కడ వాష్రూమ్స్ ఈ విధంగా ఉన్నాయండి, బాగానే మెయింటైన్ చేస్తున్నారు దాంట్లో నీట్గా. మొత్తం ఇది వెస్ట్రన్ స్టైల్ ఇండియన్ స్టైల్ రెండు ఉన్నాయి. అది మెయిన్ ఏంటంటే ఏ పంపులో అయినా కానీ మనం ఎక్కడైనా కానీ వాటర్ వస్తున్నాయి రావట్లేదు చూసుకోవాలి. వాటర్ వస్తే దీంట్లో రావట్లా, దీంట్లో అది ఇట్లాగే ఉంటాయండి పెట్రోల్ పంపులో. సరైన మెయింటెనెన్స్ ఉండదు. ఇది ఫ్లష్ కూడా, ఇది ఫ్లష్ చేసేది కూడా లేదు బటన్. వాటర్ ప్రాబ్లం. ఇప్పుడే ఒక బోడా ఆయన అడిగానండి, ఆయన 10,000 షిల్లింగులు చెప్పాడు. ఇక్కడ నుంచి 7 కిలోమీటర్ల దూరం ఉంది. అంటే చూసారా, అలా చేయత్తంగానే వచ్చేస్తున్నారు. బ్రదర్ మాంబో యా జీరో కాంప్లెక్స్ హౌ మచ్? How much, brother? Zero complex. Zero complex. Yeah. 10,000. Huh? 10,000. I'll give 5,000. No. 5,000. 6,000. No, 5,000 only. Let's go. 5,000, okay? అంతే. 5,000కి మించి ఇవ్వడం వేస్ట్ అండి. 5,000 అన్నా కూడా ఎంత అండి, దగ్గర 155 రూపాయలండి. ఏందో ఆ బస్సు నేను ఒకటి వేస్ట్గా వెళ్ళాం ముందులే దిగి, అక్కడ దిగినట్టు ఏంటి నాకు ఇంకొక 2,000 షిల్లింగ్లు మిగిలాయి. ఏందో అన్ని వేస్ట్ పనులన్నీ చేస్తూ ఉంటాం. ఫోన్లో ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్, రెండోసారి చేయకుండా ఉంటాంగా. ఇక్కడ పెట్రోలు, టాంజానియాలో పెట్రోల్ కొట్టిస్తున్నారు. సేమ్ ట్యాంకర్ ఓపెన్ చేసి మన సైడ్ లాగే కొట్టేస్తున్నారు. బాగా తిరుగుతుందా ఫాస్ట్గా, సేమ్ మన సైడ్ లాగే మిషన్లో మొత్తం వ్యాన్కి పెట్రోల్ కొడుతున్నారు. అసలు అరుషా సిటీ మెరిసిపోతుంది. ఇక్కడ 5 దాటితే షాపులు మ్యాక్సిమం క్లోజ్ అంట. చూడండి, చాలా వరకు షాపులన్నీ క్లోజు. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 7 అవుతుంది. ఇక్కడ హాస్పిటల్ ఓపెన్లో ఉన్నాయా? ఇది బ్యాంకు, హాస్పిటల్ కాదు. నైట్ టైం కూడా ట్రాఫిక్ బాగానే ఉంది. సైకిల్ కూడా వాడుతున్నారు. అంటే ఇదంతా డౌనా బ్యాటరీ సైకిల్? అది డౌనే అయి ఉంటుందిలే. నేను గమనించిన ఇంకో అద్భుతం, పూమా కనపడుతుంది కదా మీకు. పూమా అంట దీని పేరు, పూమా వాళ్ళదే అంటే. ఇది ఏంటో ఆశ్చర్యంగా ఉంది నాకే. చూసారు కదా పూమా వాళ్ళు పెట్రోల్ పంపులు కూడా రన్ చేస్తున్నారు ఆఫ్రికాలో. ఇదే జీరో కాంప్లెక్స్. మేబీ ఐ థింక్ ఓకే, యూ డ్రాప్ మీ హియర్, ఓకే ఐ గో. ఓకే, డబ్బే వేసాడు ఈయన. ఫస్ట్ 5,000 అని చెప్పి తర్వాత మళ్ళీ 8,000 ఇవ్వు, 10,000 ఇవ్వు, 8,000 ఇవ్వు అని అంటున్నాడు. ఏంది రైల్వే ట్రాక్ ఇది? అంటే రైల్వే ట్రాక్ ఒకప్పుడు ఉండేదన్నమాట, దీని మేము కట్టిపడేసారు. మహానుభావుడు. ముందు ఒక రేటు, తర్వాత ఒక రేటు. టూరిస్టర్ అని తెలిస్తే చాలు వేసేసుకుంటారు, అదేందో కానీ. మరీ అన్యాయం అండి, కొంచెం కూడా న్యాయం లేదు, నీతి నిజాయితీ లేదు వీళ్ళకి. ఒక ఊరు అవతల ఇంత పెద్ద కాంప్లెక్స్ కట్టారు, దీంట్లో ఒక మూలన మన తెలుగు వాళ్ళది ఉంది. అంటే ఆ మూలన ఉన్నా కానీ జనాలు అయితే వస్తున్నారు. మరి ఆశ్చర్యంగా ఉంది నాకు అది. సో ఇదంతా కూడా వెయిటింగ్. మామూలుగా ఈ మాల్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి సంబంధించి ఇక్కడ ఏంటంటే వెయిట్ చేయొచ్చు. చూసారు కదా సీటింగ్ ఎంత ఉందో. సో ఎంత కూడా సీటింగే. ఏది మన వాళ్ళది. ఇక్కడ మళ్ళీ సినిమా థియేటర్, గత వీడియోలో చూసాంగా అన్నీ హాలీవుడ్ సినిమాలే. అబ్బో ఫ్లాష్ అంట, మామూలుగా ఉండే సినిమా. చూడాలి ఒకసారి కుదిరితే.
అది ముంబై స్పైస్కి బదులు హైదరాబాద్ స్పైస్ అని పెడితే బాగుండేది. ఓ హలో నమస్కార్ జీ, నమస్కార్. మంకీ ఫాక్స్ ఆతా, ఓన్లీ పంచ్. ఓకే ఓకే. అన్నా ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళీ గెలిచాను. పంచ్ ఓన్లీ, నో షేక్ అండ్. మంకీ ఫాక్స్ వస్తుంది. నేను వచ్చేసి మన అన్న చంద్ర అన్న, ఇప్పుడు చూసాం కదా అన్న వాళ్ళ ఏమవుతారు వాళ్ళ బామ్మరిది అనమాట. సో వెళ్దామన్నా? వెళ్దాం. ఏం చెప్పట్లేదు, మర్చిపోయారు ఫుడ్ గురించా? అంటే ఎక్కడ చెప్పాలి, భోజనాలు పెడుతున్నారు, వెళ్దాం పదా అనండి. వెళ్దామన్నా? వెళ్దాం రండి, అక్కడ భోజనాలు పెడుతున్నారు. ఇంకా నేను చెప్పా కదా వచ్చేదారిలో భోజనాలు అని చెప్పి, నేను అడగకుండా మన వాళ్ళే అడిగారు. అలా ఉంటుంది మరి. చూసారు కదండి బండి ఎక్కడ ఉంది అన్న, కొంచెం పక్క జరగన్నా. ఇప్పుడు అదిగోండి ఆయన నుంచి ఉంటేనే అంత ఉందో బండి, అసలు చాలా పెద్దది. ఎందుకు వాడతారు ఏంటో ఈ బండ్లు, అసలు సువ్వలు కూడా చాలా హెవీగా ఉన్నాయి. దీన్ని మౌంటైన్ బైక్ అంటారా? హ్యాండిల్ బార్ ఎక్కువ ఉంది. ముందు భోజనం, తర్వాత వెళ్ళి స్నానాలు చేసి పనుకోవడం. ఎవరెత్తును? అరే నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా హీరో? యా అన్న నమస్తే అన్న. అన్నా ఇటు చూసి చెప్పండి అన్న. అన్నది గుంటూరు, మీది ఎక్కడన్నా? గుంటూరు జిల్లానా? అన్నది గుంటూరు అనమాట. మీది ఎక్కడండి? వీళ్ళది గుంటూరే, ఇద్దరిది గుంటూరే అనమాట. అది మీది ఎక్కడమ్మా? తిరుపతి. పనిలో పని. ఫుడ్ ఏముండేది ఇంతకి? అవునా, ఓకే వెయిటింగ్. బాగుంది. గుంటూరు స్టైలేనా అండి? చాలండి. ఇది మటనా అండి? ఇది చికెనా? ఓకే. ఈ రైస్ ఇండియా రైసా లేదంటే ఇక్కడదేనా అండి, లోకల్ రైస్? చికెన్ మాత్రం అదిరిపోయిందండి, అసలు గ్రేవీ మామూలుగా లేదు. ఈ ముక్క అంటారా, ఇది కూడా టేస్ట్ చేద్దాం. ఈ ముక్క కూడా బాగా ఉడికిందండి. అయ్యో మీకు లిమ్కా ఎక్కడదండి? ఇది ఇండియా నుంచి తెస్తారండి. మీరు మామూలు వాళ్ళు కాదండి అసలు. నేను ఏదో అనుకున్నా కానీ తెలుగు వాళ్ళు ఎక్కడుందా, తెలుగు వాళ్ళు లేదని కావాలనుకుంటే అంతే వచ్చేద్ది. ఇది థమ్సప్ అండి? అవునండి. అబ్బో అసలు మామూలు విషయం కాదుగా. ఎన్నాళ్ళు అవుతుందండి ఈ థమ్సప్కి నాకు పోసింది. అయితే నేను ఇప్పుడు ఏదో పెప్సీ అనుకున్నా, ఒక వీడియో తీయండి. నేను మామూలు తాగేసా, నాకు అర్థం కాల థమ్సప్ అని. మన థమ్సప్పే అండి, బాగుంది, చాలా బాగుంది టేస్ట్. అదేందో చూస్తే కానీ అర్థం కాలే నా థమ్సప్ అని. అన్నదాత సుఖీభవ. అన్న ఇంతకీ అసలు ఏంటి ఆ అకేషన్ ఏంటి ఈ భోజనానికి మొత్తానికి? మీరు వచ్చారు, రేపు వెళ్ళిపోతున్నారని తెలిసింది. సరే ఒకసారి పిలిచి. అయ్యో ఇదంతా నా కోసమేనా? అయ్యో చూసారు ఎంత సంతోషంగా ఉందండి నాకైతే. నా కోసం అసలు చూసారుగా తెలుగు వాళ్ళు ఎంత చేస్తున్నారో. సో థ్యాంక్స్ అన్న. ఏది పడితే అది తీశాను, తీసుకుంటా పోయా. కెమెరా ఉంది కదా అని చెప్పి తీసుకుంటా వెళ్ళిపోయాను. ఇదంతా ఎడిటింగ్ చేసుకునేసరికి మనకి దోలు తీరిపోద్ది. అయినా పర్లా, ఆగిపోక ముందులకి సాగిపోదాం. సో ఇప్పటివరకు వీడియో చూసారు కదా, వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మన వాళ్ళకి షేరు, సబ్స్క్రైబ్ అయితే ముఖ్యమండి అన్నట్టు చెప్పడం మర్చిపోయా. అసలు నేను ఈ వీడియో ఇంత హడావుడిగా తీయడానికి గల రీజన్ ఏంటంటే, మంచిగానే తీసేయాలి హడావుడిగానే, కానీ వీళ్ళని తొందరగా ఆఫ్రికా దాటేయాలి. చెప్పే కదా గత వీడియోలో నేను చెప్పుకుంటూ వస్తున్నాను. ఇది డిమాండింగ్ వీడియో కాబట్టి చేసా, లేదంటే ఈ పాటికి నేను ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉండాలి. బట్ నెక్స్ట్ వీడియో ఇంకా లాస్ట్ వీడియో. ఒక లైక్, మన వాళ్ళకి షేరు, సబ్స్క్రైబ్ అయితే ముఖ్యమండి. ఉంటాను, బాయ్ బాయ్. మరొకసారి కొత్త వీడియోతో కలుద్దాం.